హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ సారీస్. పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ పట్టులో. ఓకే, షైనింగ్ ఉందండి, పట్టు మెటీరియల్ మంచి షైనింగ్ వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ తీసుకోవడం వలన. అవును, పళ్ళుకి ఇది కూడా కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. మనం చూసినట్లయితే డార్క్ పింక్ ఇచ్చారనమాట. ఈ పింక్ పైన మొత్తం కూడా మనకి స్ప్రే టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. ట్రీ టైప్ లో మనకి డిజైన్ చేశారు. అది కూడా పింక్ కలర్ తో మనకి డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మ్యాంగో డిజైన్ అలాగే పోల్కా డాట్స్ డిజైన్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ వేవ్ లాగా జిగ్జాగ్ లాగా మనకి ఒక బోర్డర్ ఉంటుంది. 2 బోర్డర్స్ ని మనకి పళ్ళులో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మొత్తం శారీ అంతా మనం చూసినట్లయితే పర్పుల్ షేడ్ వస్తుంది. ఓకే, సారీ అంతా కూడా పర్పుల్ షేడ్ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్ వస్తుంది. కింద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి పింక్ అండ్ పర్పుల్ షేడ్ వస్తుంది. బంచెస్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి చిన్న బడ్ అండ్ లీఫ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం ఇవే ఫ్లవర్ బంచెస్ మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కింద కూడా కొంచెం మనకు ఒక చిన్న బోర్డరే డిఫరెంట్. కడ్డీ బోర్డర్ కామన్ గా కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ ప్లెయిన్, పళ్ళులో ఏదైతే మనం పింక్ తీసుకున్నామో సేమ్ అదే పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద గ్రీన్ కలర్ కామన్ గా బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ యూస్ చేశారు. దగ్గరగా ఇచ్చారండి బుటీస్. ఒకటే బంచ్ లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీస్ వచ్చాయి. బ్లౌజ్ చూద్దాం ఎలా ఉంది. బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి 2 సైడ్స్ కూడా 2 బోర్డర్స్ కంటిన్యూ చేస్తారు. ఓకే, పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు అనమాట, సేమ్ బోర్డర్. దీనిపైన మనం పర్పుల్ కలర్ తో వర్క్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 10,400 వస్తుంది. 10,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కంచిలోనే లైట్ వెయిట్ అనమాట. మనకి కంచి పట్టులోనే లైట్ వెయిట్ పట్టు. మనకి పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక టర్నింగ్ బోర్డర్ లాగా చిన్న టర్నింగ్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి ఒక 1/2 మీటర్ దాకా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అక్కడ వచ్చేసరికి మనకి లీఫ్ టైప్ లో ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే 2 స్టైల్స్ డిజైన్ వచ్చింది దీంట్లో. ఒకటేమో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఓన్లీ లైన్స్ టైప్ లో డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకి లీవ్స్ తోనే బంచెస్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 30 మీటర్ వచ్చింది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ శారీ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి లైట్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్, అంటే ఒకటి మనకి ఆపోజిట్ క్రాస్ లైన్స్ ఇచ్చేసారు. కిందంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట, ఫ్లవర్ బోర్డర్. సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ మీద సెల్ఫ్ ఎంబోజ్ వర్క్ ఒకటి ఉంటుంది. ఈ ఎంబోజ్ కూడా మొత్తం కూడా మనకి కొంచెం రెడ్డిష్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఆ క్రీపర్ కి మనకి ఫ్లవర్ అటాచ్ చేశారు, ఇట్లా ఇచ్చారు. అది గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చారు. అక్కడక్కడ లీవ్స్ ని మనకి బుటీస్ లాగా ఇచ్చారు. బంచెస్ టైప్ లో టోటల్ గా శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే బంచెస్ బుటీస్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? అంటే మనకి టోటల్ అంతా ఒకటే కలర్ కాంబినేషన్ కదా. బ్లౌజ్ సేమ్ కలర్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ కూడా ఒకటి కడ్డీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి సన్నటి టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు కదండి. సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి 9,200. 9,200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కంచిలోనే హాఫ్ టిష్యూ
బిగ్ బోర్డర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు బిగ్ బోర్డర్స్ చాలా ఫ్యాషన్. డార్క్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, దానిపైన మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ మొత్తం కూడా వేవ్స్ లైన్, వేవ్స్, అది కూడా మనకి 2 కలర్ షేడ్స్ తీసుకున్నారు. సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక టర్నింగ్ బ్లూ కలర్ తోనే మనకి టర్నింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ సిల్వర్ మిక్స్ తో బోర్డర్ వస్తుంది పై బోర్డర్. ఓకే, అంటే 2 రకాల జరీలు మనకి పళ్ళులో యూస్ చేశారు, అలాగే ఇక్కడ కూడా సేమ్ కలర్స్ యూస్ చేశారు కాబట్టి మనకి ఆ 2 కలర్స్ మిక్స్ తోనే బోర్డర్స్ ఇచ్చారు. కింద బంచెస్ చూసినట్లయితే మనకి ఈ బుటీస్ కూడా మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇవి బుటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి మెయిన్ వచ్చేసి మనకి బోర్డర్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆ బోర్డర్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో హాఫ్ వర్క్ మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో స్మాల్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఇచ్చారు. వీటిల్లో మనకి హాఫ్ వర్క్ బోర్డర్స్ కూడా కంటిన్యూ ఉన్నాయి. అంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఉన్నాయి కలర్స్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లూ. మనం ఏదన్నా కట్ వర్క్ తీసుకొని ఆ సిల్వర్ కలర్ తీసుకొని ఏదన్నా డిజైన్ చేయించుకున్నాం, ప్యాచెస్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా బేస్ కలర్ సారీ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకున్నారు. తర్వాత 1 సైడ్ ఏమో స్మాల్ బోర్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసరికి సారీలో మనకి బిగ్ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో అదే టైప్లో మనకి ఇక్కడ కూడా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారనమాట. ఇది బ్యాక్ నెక్ పార్ట్ పెట్టుకుని షార్ట్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనం హ్యాండ్స్కి డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 11,500. 11,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి పట్టులోనే లైట్ వెయిట్. ఓకే, పట్టు సారీస్లోనే మనకి లైట్ వెయిట్ పట్టు. మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు, దానికి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, కొంచెం ఆరెంజ్ మిక్స్ కూడా వచ్చింది, దాంతో పళ్ళు ఇచ్చారు. మనకి ఇప్పుడు చూసే ప్రతి కలర్ కూడా డిజైనర్ పీస్ అన్నమాట. కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి. బోర్డర్ ఇక్కడ చూసేసి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఒక 1/2 మీటర్ దాకా మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్, డార్క్ మిర్చి రెడ్ మీద మనకి గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేసి మిడిల్ లో సిల్వర్, అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ పెటల్స్ యూస్ చేశారు. ఇది మనకి ఒక 1/2 మీటర్ వస్తుంది. అది వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ టైప్ లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ చెక్స్ కూడా మనకి ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. శారీ అంతా చూసినట్లయితే ఇది మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ వస్తుంది. మస్టర్డ్ ఎల్లోలోనే పైన అంతా కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ చేసి శారీ అంతా కూడా ఇది కొంచెం మనకి మిడిల్ ఏజ్ వాళ్ళు అలా కట్టుకోవచ్చు. వాళ్ళు ఎందుకంటే క్రేపర్స్ పెద్ద పెద్ద డిజైన్స్ కట్టలేదు కదా, కాకపోతే మనకి ఇక్కడ ఫ్లవర్ బుటీస్ ఇస్తారు. గోల్డ్ కలర్ బుటీస్, మిడిల్ లో సిల్వర్ కలర్, అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే డిజైన్ వస్తుంది దగ్గర. ఏంటి ఈ సారీకి ఇంకా మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉంది, ఈ ఫ్లవర్ డిజైన్ చుట్టూ కూడా అవుట్లైన్ ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు. మనకి పళ్ళులో రెడ్ కలర్ అలాగే చెక్స్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న కలర్స్ ని మనం అక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ దీనికి రెడ్ ఇవ్వకుండా బ్లాక్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి జస్ట్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి మనకి డిఫరెంట్ లుక్ కోసం మనకి ఇప్పుడు మొత్తం కూడా 3 షేడ్స్ ఉంటుంది. ఎప్పుడు కామన్ గా పళ్ళు కలర్ బ్లౌజ్ యూస్ చేసుకుంటాం, అందుకని ఇప్పుడు పళ్ళులో జస్ట్ ఏదైతే బ్లాక్ ఒక 1/2 మీటర్ ఇచ్చారో అది మనకి బ్లౌజ్ ఇస్తారు. ఓకే, బ్లాక్ కలర్ బ్లౌజ్, దానికి రెండు వైపులా కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్. ఓకే, ఎల్లో కలర్ తో మనం వర్క్ చేయించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి మనకి 9,600. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బనారస్ లైట్ వెయిట్ పట్టులోనే డిజైన్స్. బనారస్ లైట్ వెయిట్ పట్టులోనే డిజైనర్ సారీ. ఓకే, ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేస్తారు ఎక్కువ. అంటే టోటల్ సారీ బేస్ కలర్ మనకి బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ లో వస్తుంది. పళ్ళు వచ్చేసరికి జస్ట్ మనకి రన్నింగ్ లాగే ఒక డిజైన్ డిఫరెంట్ ఇచ్చారు అంతే. మనకి ఇక్కడ వచ్చేసరికి ఎల్లో, లైట్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక బంచ్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. కింద క్రీపర్ పార్ట్ ఇచ్చారు, సేమ్ దాన్ని 2 టైప్ రిపీట్ చేశారు. అది కూడా హాఫ్ వర్కే ఇచ్చారు. కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి మళ్ళీ సేమ్ డిజైన్ ని మనకి బంచ్ లాగా ఇచ్చారనమాట.
కింద బిగ్ క్రీపర్ ఇచ్చారు మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఒక చిన్న పైతాని బోర్డర్ ఇచ్చారు. రెండు వైపులా కూడా పైతాని బోర్డర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ లో, తర్వాత మిడిల్ లో ఒక టర్నింగ్ క్రీపర్, అది కూడా మనకి పైన ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ తో ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో దగ్గర ఇదే కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ ఇచ్చారు అన్నమాట. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ టర్నింగ్ బోర్డర్ ఉంటుంది. కింద ఏదైతే బోర్డర్ డబుల్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి పైన కూడా కంటిన్యూ చేస్తాం. ఇది వచ్చేసి బ్లాక్ 2 సైడ్స్ కూడా అవుట్ లైన్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ లో బుటీస్ ఇచ్చారనమాట. దాని కింద మనకి ఒక ఫ్లవర్ షేప్ కూడా తీసుకొచ్చారు. కింద వచ్చినట్లయితే మనకి మళ్ళీ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది, సేమ్ అలాగే టర్నింగ్ బోర్డర్. ఇంతకు ముందు మీరు ఏదైతే చెప్పారో పళ్ళు నుంచి కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. ఇది స్టార్టింగ్ పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారనమాట ఫుల్ శారీ. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ బ్లూ వస్తుంది. అంటే శారీ అంతా కూడా మనకి మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. అది కూడా ఇది మనకి ఏంటంటే పట్టు లుక్ కనిపిస్తుంది, షైనింగ్ కనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. అలాగే వన్ సైడ్ మనకి ఇట్లా టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో. ఈ శారీ కాస్ట్ 3000 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మైత్రి సిల్క్ మెటీరియల్ వచ్చేసి మైత్రి సిల్క్ మెటీరియల్, అది రాణి పింక్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా మనకి ఇక్కడ లీఫ్ డిజైన్, ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారు మనకి పళ్ళు అంతా. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా. మళ్ళీ ఓవల్ షేప్ లో ఇచ్చారు టెంపుల్ డిజైన్, ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి సేమ్ కింద వచ్చేసి అంటే సిల్వర్ కలర్ కొద్దిగా ఇచ్చేసి దానిపైన మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సిల్వర్ లైన్ తక్కువ తీసుకున్నారు. బుటీస్ ఇచ్చారు అనమాట. వీవింగ్ లోనే మనకి గ్రీన్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ బుటీ ఒకటి. పళ్ళులో ఏ కలర్స్ అయితే యూజ్ చేస్తారు సేమ్ కలర్స్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్. ఇది మనకి త్రో శారీ అంతా పైన డాట్స్ వచ్చేసరికి మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో డాట్స్ ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ సర్కిల్స్ ఇచ్చేసారు, థ్రెడ్ వర్క్ ఒకటి, జరీ వర్క్ ఒకటి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, డాట్స్ డిజైన్ ఉంటుంది. ఓకే. బ్లౌజ్ ఏ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్. పింక్ కలర్. మనం దీంట్లో గోల్డ్ కలర్ తో అలాగే గ్రీన్ కలర్ తో డిజైన్ చూసాం కదండి. మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కావాలి బ్లౌజ్ అనుకున్నట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే సేమ్ ఆల్రెడీ మనకి పింక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ కి గ్రీన్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1400. ఓన్లీ 1400 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది. ఏం మెటీరియల్ అండి ఇది? జార్జెట్ మెటీరియల్. ఓకే. పైన గ్రే కలర్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద పీచ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో టర్నింగ్ బోర్డర్ ఇచ్చి అవుట్ లైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద బ్లాక్ వచ్చేసి దానిపైన సిల్వర్ కలర్ ఇచ్చారు, దాని కింద మనకి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ తో బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఓకే. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇదే కలర్స్ మనకి మిడిల్ లో కూడా తీసుకున్నారు కదా. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఈ శారీకి 3 సైడ్స్ వస్తుంది. పళ్ళు వచ్చేసి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి బెనారస్ మెటీరియల్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఒక బోర్డర్ లాగా యూజ్ చేశారనమాట మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా పైన వచ్చేసి లైట్ షేడ్ వస్తుంది, ఇక్కడ కూడా డార్క్ అండ్ లైట్ షేడ్స్ ఇచ్చారు. పీచ్ లోని డార్క్ లైట్ ఇచ్చారు, కింద వచ్చేసి బ్లాక్ మీద సిల్వర్ కలర్ ఇచ్చారు అనమాట. మళ్ళీ గ్రే కలర్ ఉంటుంది, గ్రే కలర్ కింద కూడా సేమ్ మనకి బ్లాక్ లైన్స్. ఈ పీచ్ కలర్ డబల్ షేడ్ వస్తుంది. ప్రతి అంటే పైన బోర్డర్ కి అటాచ్ చేస్తూ ఇక్కడ మనకి అంటే డబల్ షేడ్ తో ఏదైతే మనకి మెటీరియల్ ఇచ్చారు ఇదే మెటీరియల్ కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ 3 లేయర్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే పైన ప్యాచ్ ఇచ్చారు, బ్లాక్ అండ్ గోల్డ్ పిటాయి వర్క్ తో మనకు ఒక ఫ్లవర్ ప్యాచ్ ఇచ్చారు అనమాట. మొత్తం పిటాయి వర్క్ ఇచ్చేసి మధ్యలో మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రే కలర్ మీద కూడా మనకి సేమ్ ప్యాచెస్. ఈ 3 కలర్స్ మీద మనకి ఏ కలర్ లో అయినా కూడా మనకి ఇదే ప్యాచ్ వర్క్స్ తీసుకున్నారు. గ్రే కలర్ లో కూడా మనకి పిటాయి వర్క్ తో ప్యాచ్ వర్క్ వచ్చింది. అది మనకి ప్యాచెస్ వచ్చి షోల్డర్ పార్ట్ వర్కే వస్తుంది. ఓకే. 2.5 మీటర్ వరకు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలా ప్లెయిన్ షేడ్ వస్తుంది, ఆ ప్యాచెస్ ఇవ్వకుండా మనకి శారీ మిగతా పార్ట్. ఓకే. అంటే జనరల్ గా ఏంటంటే మనకి కుచిళ్ళ పార్ట్ లో కూడా ఈ ప్యాచెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఈ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది. ఆ తర్వాత మొత్తం కూడా టోటల్ శారీ ఇట్లా ప్లెయిన్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ గ్రే కలర్, గ్రే మిడిల్ లో మనం తీసుకున్న గ్రే కలర్ ని రాసిల్కి ఇచ్చారు మెటీరియల్. ఓకే.
ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ గ్రే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ చేంజ్ చేశారో ఇది రా సిల్క్ మెటీరియల్లో జూట్ మిక్స్ అవుతుంది. దానికి మనకి వన్ సైడ్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు హ్యాండ్స్లో వేసుకునే విధంగా. ఈ సారీ కాస్ట్ అండి 2600 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లంగావని స్టైల్ అనమాట. ఓకే, లంగావని స్టైల్ జూట్లోనే. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పికాక్ గ్రీన్ కలర్ పైపింగ్ ఒకటి ఇచ్చారు. కింద బ్లాక్ అండ్ వైట్ సన్నటి డిజైన్స్ ఉన్నట్టు కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది ఓకే, ప్రింటెడ్ మెటీరియల్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పీచ్ మీద హాఫ్ లీఫ్ వచ్చేసరికి గోల్డ్ కలర్, హాఫ్ లీఫ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు ఇలాగే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ మొత్తం. ఇది వచ్చేసి మనకి కుచ్చుల్లో చూసినట్లయితే జూట్లోనే వైట్ కలర్ తీసుకున్నారు. అంటే ఇక్కడ బ్లాక్ కలర్ మీద లీఫ్ వర్క్ వచ్చేసి సేమ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. మొత్తం కూడా జూట్ మెటీరియల్లోనే క్రీమ్ కలర్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి ఇక్కడ ఏ కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకున్నారో అంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. టోటల్ అంతా కూడా అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కవర్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్ పైపింగ్. ఏదైతే చిన్న పైపింగ్ ఉంటుందో బోర్డర్లో మనకి పైపింగ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ డిజైన్ చేశారు. అది కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ అటాచ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ మనకి ఈ బ్లౌజ్కి కూడా అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లాక్ లోనే డిజైన్. ఓకే, బ్లాక్ కి గ్రీన్ కలర్ తో స్కర్ట్ బోర్డర్ లాగా ఫుల్ డిజైన్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద మొత్తం కూడా గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ టైప్ డిజైన్ ఉంటుంది. కడ్డీ బోర్డర్ టైప్. సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వస్తుంది. ఓకే, ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ కింద చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఒక మ్యాంగో డిజైన్, 2 మ్యాంగోస్ ని, ఒక స్మాల్ మ్యాంగో బిగ్ మ్యాంగో మనకి డిజైన్ చేశారు. దానిపైన మనకి ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు అనమాట. హాఫ్ ఫ్లవర్ ఇచ్చేసి దానిపైన ఒక సన్న క్రేపర్ లాగా డిజైన్. హాఫ్ బోర్డర్ కన్నా ఎక్కువే కనిపిస్తుందండి. మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా టోటల్ సారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇలాగే కొంచెం బిగ్ సైజ్ లో బంచెస్ లాగా ఇచ్చారు. అది కూడా ఏంటంటే మనకి గోట్ ఏ కలర్ అయితే తీసుకున్నారో గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఫుల్ సారీ మనకి ఫుల్ సారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫుల్ మ్యాంగోస్. మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిజైనర్ సారీస్ కట్టుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళకి తగ్గ ఫ్యాబ్రిక్ మీద డిజైనర్ సారీస్ ఇలా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, గ్రీన్ అంటే ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. గోట్ వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి రా సిల్క్ బోర్డర్ గోల్డ్ కలర్ సేమ్. ఓకే, కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్. అది కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు అంటే అప్లిక్ వర్క్ టైప్లోనే మనకి వచ్చేసి పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ బార్డర్స్ ఇచ్చారు. క్రాస్ లైన్స్, రా సిల్క్ మీద క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ మనకి ఒక టర్నింగ్ లాగా అప్లిక్ వర్క్ ఇచ్చారు. ఓకే, మెటీరియల్ ని దీనికి అటాచ్ చేస్తారు. ఎక్స్ట్రా మెటీరియల్ ని మనకి అప్లిక్ వర్క్ స్టైల్లో అటాచ్ చేసి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. వీటికి మిడిల్ లో వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఆ మిర్రర్ వర్క్ కూడా మనకి సేమ్ కలర్ తోనే అవుట్ లైన్ ఇచ్చారు అనమాట. ఓకే, అంటే మనకి ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు షైనింగ్ అనేది కనిపిస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్నటువంటి షైనింగ్. ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బ్లాక్ ప్రింట్ ఇచ్చారనమాట. ఒక చిన్న ఫ్లవర్ ప్రింట్. ఆ ప్రింట్ లో కూడా అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చి మిడిల్ లో మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి పింక్ కలర్ వస్తుంది. కింద కుచ్చుల్లో వరకు మాత్రం మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట మొత్తం. అంటే టోటల్ శారీ మనకి డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా అక్కడక్కడ ఫ్రిల్ పార్ట్ లో బంచెస్ వస్తాయి. కరెక్ట్గా కుచ్చిళ్ళ పార్ట్లో వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకోవాలి కట్టుకునేటప్పుడు.
తర్వాత వచ్చేసరికి మళ్ళీ క్రీపర్ పార్ట్ కంటిన్యూ చేశారనమాట. మిడిల్లో మాత్రం ఒక బిగ్ బంచ్ ఇచ్చారు, నీ స్పైకి కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైనర్ సారీ అని చెప్పాలి, ఎందుకంటే చాలా స్టైలిష్గా ఉంది. కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? అప్లిక్ వర్క్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో, ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్గా ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మిర్రర్ వర్క్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో చుట్టూ థ్రెడ్ వర్క్తో ఇట్లా హ్యాండ్స్కి ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి దీనికి మనం సపరేట్గా గ్రీన్ కలర్ తీసుకుని దానికి గోట్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 2200 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. డిజైనర్ షిమ్మర్ మెటీరియల్ వస్తుంది. ఓకే, పైన బార్డర్ వచ్చేసి పీచ్ కలర్, ఇది వచ్చేసి మనకి డార్క్ పీచ్ కలర్, జూట్ మిక్స్ మెటీరియల్ కింద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, అంటే క్రేప్ కి మనకి షిమ్మర్ సిల్వర్ కలర్ షిమ్మర్ ఇచ్చారు అనమాట. ఇది కుచ్చుల పార్ట్ లో 2.5 మీటర్ వరకు మనకి షిమ్మర్ మెటీరియల్ ఉంటుంది. ఇదే మెటీరియల్ కంటిన్యూ చేస్తారు. అలాగే చుట్టూ కూడా మనకి పింక్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి మొత్తం కూడా 0 సైజ్ నెట్ తీసుకున్నారు, క్వాలిటీ నెట్ తీసుకున్నారు. దానిపైన సేమ్ బోర్డర్ వస్తుందండి. సారీ అంతా కూడా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ అదే బోర్డర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. మిడిల్లో మాత్రం మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట, థ్రెడ్ వర్క్, అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ కాకుండా గ్రే కలర్ కి గ్రే కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి నాట్ వర్క్ అంటారు దీన్ని, నాట్ అంటే చిన్న ముడి లాగా వస్తుంది అనమాట. మ్యాంగో డిజైన్ ఇచ్చేసి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు, షైనింగ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ నెట్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం షైనింగ్ కనిపించే విధంగా ఏంటంటే చమ్కీస్ ఇచ్చారనమాట, కుందన్స్ అండ్ చమ్కీస్ అక్కడక్కడ. 2.5 మీటర్స్ తర్వాత మొత్తం కూడా కుచిళ్ళ పార్ట్ మనకి ఇదే ఇట్లాగే కవర్ చేశారు. బోర్డర్లో మనకి పింక్ కలర్ ఇచ్చారు కదా, ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో సిల్క్లో జూట్ మిక్స్ సేమ్ మెటీరియల్ ఇచ్చారు, ప్లస్ సేమ్ బోర్డర్. పైన మనకి అదే పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. తర్వాత పిటాయి బాగ్తో మనకి కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 3500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వీవింగ్ కోటా. ఓకే, మెటీరియల్ వచ్చేసి వీవింగ్ కోటా మెటీరియల్, గ్రీన్ కలర్ కాంబినేషన్, దానికి రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ వచ్చేసి జస్ట్ మనకు ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారు. రెడ్ కలర్ ఒక థ్రెడ్ వర్క్తో లైన్స్ ఇచ్చారు. అలాగే గోల్డ్ టిష్యూ నెట్టెడ్ టైప్ గోల్డ్ టిష్యూ ఇచ్చారు. బోర్డర్ స్టైల్లో ఒక పావు మీటర్ మాత్రమే ఇచ్చారు. గోల్డ్ కలర్ నెట్టెడ్ టిష్యూ ఇచ్చారు. తర్వాత మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా గ్రీన్ కలర్ వస్తుంది, కోటా టైప్లో ఉంటుంది, వీవింగ్ కోటా అంటారు. పైన బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి కింద మనకి కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అవుతున్నట్లు ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కోటా మీద పింక్ కలర్ ఫ్లవర్స్, వీవింగ్ లోనే మనకి ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయి అనమాట. ఎంబోజ్ అవుతున్నట్టు వన్ ప్లేస్ లో మొత్తం కూడా మనకి ఎంబోజ్ అవుతుంది. అవుట్లైన్ అంతా కూడా మనకి స్మూత్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం డిజైనర్ గా పైతాని బోర్డర్ స్టైల్లో లుక్ ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఒక 2 బోర్డర్స్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ కలర్ తో గ్రీన్ మిక్స్ అయ్యి పైన పైతాని బోర్డర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్, అక్కడక్కడ బడ్స్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, గ్రీన్ కలర్ కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్, అలాగే బోర్డర్స్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో చిన్న చిన్న బోర్డర్స్ కూడా ఇచ్చారు, అంటే కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. కింద పైన మాత్రం మనకి సింగిల్ బోర్డర్ రెడ్ కలర్ వచ్చింది. టోటల్ శారీ బేస్ కలర్ వచ్చేసి గ్రీన్ లోనే లైట్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పైన బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ కలర్ అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీనికి ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం గ్రీన్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. శారీ కలర్స్ మనకు ఆరెంజ్ అండ్ పింక్ ఉన్నాయి, కానీ దగ్గర కలర్స్ కాబట్టి దీనికి కనిపించదు. లేకపోతే దీనికి బ్లాక్ కలర్ కూడా మనకి డిజైన్ చేయించుకోవచ్చు అనమాట, గోట్ వర్క్ బ్లాక్ అలాగే గ్రీన్ కలర్. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ ఉంటాయండి. ఈ సారీస్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కానీ చాలా రీజనబుల్ రేట్లో మనకి చాలా ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. మనం ఇప్పటివరకు చూసిన సారీస్ కానీ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.